బాధలు వద్దు, భయం అసలే వద్దు. బాధిత ప్రజలకు మేమున్నామంటుంది కాంగ్రెస్ పార్టీ. అందరికీ అభయమిస్తూ రాహుల్ జోడో 2.0 యాత్ర ప్రారంభమైంది. భారత్ న్యాయ యాత్ర పేరుతో సాగుతున్న ఈ యాత్ర ఎన్నికల యాత్ర కాదంటుంది హస్తం పార్టీ. అవునన్నా కాదన్నా రాహుల్ సాగిస్తున్న ఈ యాత్ర కాంగ్రెస్ కు ఎన్నికల్లో లాభించేదే. బాధిత ప్రజలకు న్యాయం చేస్తామంటూ బయలుదేరిన కాంగ్రెస్ అగ్రనేత అధికారం లేకుండా ఏం చేయగలరు? పార్లమెంట్ ఎన్నికల ముందు హడావుడిగా నడుస్తున్న ఈ యాత్ర కాంగ్రెస్ కు ఎలాంటి లాభాన్ని సమకూరుస్తుంది? రాహుల్ జోడో న్యాయయాత్రతో హస్తవాసి మారుతుందా? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు ప్రజల బాట పట్టారు. బాధిత ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. భారత్ జోడో యాత్ర ఇచ్చిన కిక్తో మళ్లీ మొదలైన ఈ జోడో 2.0 యాత్రతో రాహుల్ గాంధీ ఎక్కడెక్కడ పర్యటిస్తారు? జోడో న్యాయయాత్రను మణిపూర్ నుంచి ప్రారంభించడానికి కారణమేంటి? భారత్ జోడో తొలి యాత్ర ఇచ్చిన జోష్ వచ్చిన ఫలితంను మరో యాత్రకు పురుగొల్పిందా? న్యాయయాత్ర ప్రారంభంలో రాహుల్ ఇచ్చిన సందేశం ఏంటి? కాంగ్రెస్ పార్టీ శతాధిక పార్టీగా దేశ ప్రజలకు ఎంతో దగ్గరైన పార్టీ. స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో పాల్గొని దేశానికి స్వాతంత్రం సాధించిన పార్టీగా కాంగ్రెస్ ముందుకు వెళుతూ వచ్చింది. అలాంటి పార్టీ గత 10 సంవత్సరాలుగా ఏం చేస్తోంది, ఎటు పోతోందో తెలియక సతమతమవుతోంది. నెహ్రూ ఇందిరా వారసత్వం పైనే పూర్తిగా ఆధారపడిన ఆ పార్టీని గట్టెక్కించాల్సింది వాళ్లే. పార్టీ కాడి భుజానికెత్తుకున్నా వదిలేసిన ఆ కుటుంబం చుట్టూనే పార్టీ తిరుగుతుంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా పచ్చి నిజం. పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఎవరున్నా ఇందిరా వారసుల మాటే ఆ పార్టీలో శాసనం. వారే ఆ పార్టీకి దిశానిర్దేశం చేయగలిగిన వారు, చేస్తున్నవారు కూడా. కష్టాల్లో ఉన్న పార్టీని గట్టెక్కించాల్సిన బాధ్యత కూడా వారిదే. గడచిన 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఏదో అనిశ్చిత రాజ్యమేలుతోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఆరోగ్యం సహకరించని కారణంగా సోనియా గాంధీ మోయలేని పరిస్థితి. ఆ తరువాత అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన రాహుల్ గాంధీ కూడా ఎన్నికల్లో ఓటమి చెందామన్న నెపంతో బాధ్యతల నుంచి వైదొలిగారు. ఎవరు ఎంత మొత్తుకున్నా తాను మాత్రం అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోనంటూ రాహుల్ దూరంగానే ఉంటూ వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఖర్గే ఉన్నా పార్టీని ఉరికించాల్సిన బాధ్యత మాత్రం సోనియా, రాహుల్, ప్రియాంకల మీదే ఉంది. పార్టీలో వారి మాటే శాసనం కాబట్టి పదవులు ఆశించకుండానే పార్టీని నడిపే బాధ్యతలను వారంతా భుజానికెత్తుకుంటున్నారు. కేంద్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడం పెను సవాల్గా మారింది. ప్రధాని నరేంద్ర మోడీతో ఢీకొట్టే బలమైన నేత కోసం విపక్షాలు ఎదురు చూస్తున్నాయి. అలాంటి బలమైన నేతగా తమ పార్టీ అగ్రనేత రాహుల్ నే ప్రొజెక్ట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే రాహుల్ కూడా ప్రజలతో మమేకం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా పార్టీకి పూర్వ వైభవాన్ని సాధించే దిశగా రాహుల్ గాంధీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్రతో పార్టీ శ్రేణులలో ఉత్తేజాన్ని నింపగలిగారు. అదే ఉత్తేజం, అదే పట్టుదలతో మరోమారు రాహుల్ 2.0గా మారి రెండో యాత్రకు శ్రీకారం చుట్టారు. భారత్ జోడో న్యాయయాత్ర పేరిట కీలకమైన మణిపూర్ నుంచి మరోమారు రాహుల్ ప్రజల చెంతకు వెళ్లారు. భయపడకు, బాధపడకు, ప్రజలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటి తలుపు తడుతుంది, ప్రతి పరిసరాలను చేరుకుంటుంది అని అర్థం వచ్చేలా భారత్ జోడో న్యాయయాత్ర గీతాన్ని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. स्वाभिमान लुट गया, गरीबों से पूछो कितने युवाओं का सपना टूटा, युवाओं से पूछो कितनी नारियां सम्मानितों तरस रही, नारी जीवन से पूछो. ఏడాదిన్నర కిందట భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు మళ్లీ జనం బాట పట్టారు. మణిపూర్ లోని తౌబల్ జిల్లాలో యాత్రను ప్రారంభించారు. మొత్తం 67 రోజుల పాటు కొనసాగనున్న భారత న్యాయ యాత్ర 15 రాష్ట్రాల్లో 110 జిల్లాలలోనూ 100 లోక్సభ నియోజకవర్గాల మీదుగా కాలినడకన బస్సులో మొత్తంగా 6700కి పైగా కిలోమీటర్ల మేర సాగనుంది. మార్చి 20న ముంబై
2030లో ఈ యాత్ర ముగుస్తుంది. మణిపూర్, నాగాలాండ్ మీదుగా జనవరి 18 నాటికి ఈ యాత్ర అస్సోంకి చేరుకుంటుంది. తొలి రోజు రాత్రికి మణిపూర్ సరిహద్దుల్లోని కుజుమా గ్రామంలో రాహుల్ బస చేశారు. ఇంఫాల్లోని కౌజెంగ్లిమా స్పోర్ట్స్ అసోసియేషన్ ఫుట్బాల్ గ్రౌండ్ లో రాహుల్ గాంధీ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఇంఫాల్ వెస్ట్ లోని సైక్మై నుంచి ప్రయాణం తిరిగి యాత్ర ప్రారంభించారు. కాంగ్ పోక్పీలో సేనాపతిలో బహిరంగ ప్రసంగం చేశారు. రాష్ట్రంలో జరిగిన కుల ఘర్షణలపై బీజేపీని తీవ్రంగా టార్గెట్ చేశారు. బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలకు మణిపూర్ ఉదాహరణ అని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు మణిపూర్ భారతదేశంలో భాగం కాకపోవచ్చు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూన్ 29 తర్వాత మణిపూర్లా లేదు, విభజించబడింది. ద్వేషం రాష్ట్రంలోని ప్రతి చోటా వ్యాపించింది. లక్షల మంది నష్టపోయారు. ప్రజలు తమ కళ్ల ముందే తమ ప్రియమైన వారిని కోల్పోయారు. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు భారత ప్రధాని ఇక్కడికి రాలేదు. ఇది సిగ్గుచేటని రాహుల్ విరుచుకుపడ్డారు. बस के ऊपर कहा कि we have lost what is most precious to us. You have lost it because of the ideology of the BJP, because of the politics of the BJP, because of the hatred that the BJP and the RSS spread in their politics. I was listening to my brother when he was saying we have lost what we valued, and I was thinking to myself, yes, you have lost what you have valued, but we will find what you valued once again and bring it back to you. మణిపూర్ నుంచి ప్రారంభమైన యాత్ర రెండో రోజు నాగాలాండ్ లోకి ప్రవేశించి ఆ రాష్ట్ర రాజధాని కొహీమాలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఇది ఎన్నికల కోసం చేస్తున్న యాత్ర కాదని ఇప్పటికే కాంగ్రెస్ స్పష్టం చేసింది. దేశంలో వెనకబడిన వర్గాల గొంతుకను వినిపించేందుకు రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టుతున్నట్టు తేల్చి చెప్పింది. అందరికీ న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించింది. మణిపూర్ లో జరిగిన జోడో న్యాయ యాత్ర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. దాదాపు గత సంవత్సర కాలంగా జాతుల మధ్య విద్వేషపూరిత హింసాత్మక ఘటనలతో అల్లకల్లోలంగా ఉన్న మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ ఈ యాత్ర ప్రారంభించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యాప్తి చేస్తున్న విద్వేష భావజాల రాజకీయాలకు మణిపూర్ ఒక ఉదాహరణ అని, రాష్ట్రంలో సామరస్యం, శాంతిని తిరిగి తీసుకురావడానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. Understand the pain that the people of Manipur have been through. We understand the hurt, the loss, the sadness that you have been through. And we promise you, we commit to you that we will bring back what you valued. We will bring back the harmony, the peace, the affection that this state has always been known for. తాను 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, కానీ ఒక రాష్ట్రంలో పాలనా పతనాన్ని చూడటం అదే మొదటిసారని, మణిపూర్ ఇప్పుడు ప్రతి మూలలోనూ విద్వేషం వ్యాపించడంతో చీలిపోయిందని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. మణిపూర్ అల్లర్లలో కుటుంబ సభ్యుల ముందే తమ వారిని హత్య చేశారన్నారు. కానీ మీ కన్నీళ్లు తుడిచేందుకు, మిమ్మల్ని ఆలింగనం చేసుకోవడానికి ప్రధాని మోదీ మణిపూర్ కు రాలేదు. బహుశా ఆయన దృష్టిలో మణిపూర్ భారత్ లో భాగం కాదేమో, మీ బాధ తనది కాదేమో అని రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. మణిపూర్ లో సామరస్యాన్ని, శాంతిని తిరిగి తీసుకురావడానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. Question arises, why Nyaya Yatra? Because we are going through a period of great injustice in India. Social, economic and political injustice. Injustice against the people of Manipur, the traditions of Manipur, but also injustice across the nation.
దేశంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్యాయాలను ఎత్తి చూపేందుకు ఈ యాత్రకు న్యాయ్ అని పేరు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వినడమే ఈ పర్యటన ఉద్దేశమని రాహుల్ చెప్పుకొచ్చారు. మా మన్ కీ బాత్ గురించి మీకు చెప్పదలుచుకోలేదు. మీ మన్ కీ బాత్ గురించి వినడానికే ఈ యాత్ర చేపట్టాము. మేము మీ బాధ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. సౌభ్రాతృత్వం, దార్శనికతను పంచుకోవాలని కోరుకుంటున్నామని రాహుల్ గాంధీ అన్నారు. మాది సుదీర్ఘ ప్రయాణం. ఇలాంటి యాత్ర గతంలో ఎప్పుడూ జరగలేదని, భవిష్యత్తులో జరగబోదని అనుకుంటున్నాను. ఓట్లు అడిగేందుకు మాత్రం మోదీ మణిపూర్ కు వస్తారని, కానీ రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన బీచ్లలో విహారయాత్రలు చేస్తూ రాముడి పేరుతో మతపరమైన కార్యక్రమాలు చేస్తున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు. రాహుల్ గాంధీ గత ఏడాది జూన్ లో మణిపూర్ లో 2 రోజుల పాటు పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది వరకు భారత్ జోడో యాత్ర సూపర్ సక్సెస్ అవడంతో ఈసారి భారత్ జోడో న్యాయ్ యాత్రకు రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ యాత్రను ఎప్పుడో మొదలు పెట్టాల్సి ఉన్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో యాత్ర వాయిదా పడుతూ వచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఈ మధ్య కాంగ్రెస్ లో చేరిన షర్మిల కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ మలివిడత యాత్రను రాహుల్ చేపట్టడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ తీరే. నిరుద్యోగం పెరిగిందని, ధరలు పెరిగాయని, సామాన్యులకు న్యాయం, సామాజిక న్యాయం లేవని ఆరోపిస్తూ రాహుల్ ఈ యాత్ర చేపడుతున్నారు. గత భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ నడుస్తూ చేపట్టారు. ఈసారి నడకతో పాటు వాహనాల్లోనూ చేపడతారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు టైం ఎక్కువగా లేదు, గట్టిగా 3 నెలలు కూడా లేదు. కాబట్టి ఈ యాత్ర త్వరగా పూర్తయ్యేలా రాహుల్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఎంత కాదన్నా లోక్సభ ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఎంత మేర లాభం చేకూర్చింది? నిద్రాణంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్ని జోడో యాత్ర మేల్కొల్పిందా? జోడో యాత్ర తర్వాత రాహుల్ ఇమేజ్ అమాంతం పెరిగిందా? అప్పటిదాకా అందరూ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలకు యాత్రతో సమాధానం దొరికిందా? జోడో యాత్రకు కొనసాగింపుగా సాగుతున్న న్యాయ యాత్ర ఏమి చెప్పబోతుంది? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఒక ప్రత్యేకత. కాంగ్రెస్ కు ఊతమిచ్చిన యాత్ర. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర అనేక రాష్ట్రాల మీదుగా 3750 కిలోమీటర్ల యాత్ర ద్వారా ఫిబ్రవరిలో కశ్మీర్లో ముగిసింది. రాహుల్ గాంధీ చేసిన ఈ యాత్రలో సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు భాగస్వాములయ్యారు. సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, స్వర భాస్కర్, పూజా భట్, రియాసీన్, ఆనంద్ పట్వర్ధన్ ఇలాంటి వారు ఈ యాత్రలో పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త అరుణారాయ్తో పాటు తెలంగాణలో రోహిత్ వేముల తల్లి కూడా యాత్రలో రాహుల్తో కలిసి నడిచారు. శివసేనకు చెందిన ఆదిత్య ఠాక్రే, మహాత్మాగాంధీ మునివనవడు తుషార్ గాంధీలతో పాటు క్రీడారంగానికి చెందిన పలువురు కూడా జోడో యాత్రలో రాహుల్ వెంట నడిచారు. రాహుల్ గాంధీతో కలిసి యాత్రలో పాల్గొన్న ఆర్బీఐ రఘురాజ్ రాజన్ గురించి పెద్ద చర్చ కొనసాగింది. రఘురామ్ రాజన్ రాజస్థాన్లోని సవాయి మాధోపూర్లో రాహుల్తో కలిసి నడిచారు. తర్వాత భేటీ అయిన వీరిద్దరూ ఆర్థిక అసమానతలు వంటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. బీజేపీ ఈ సమావేశంపై విమర్శలు చేసింది. ఒకవైపు బీజేపీ యాత్రను భారత్ తోడో యాత్రగా అభివర్ణిస్తే, మరోవైపు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఈ యాత్రలో భాగమయ్యారు. అంతే, కాంగ్రెస్కు రాహుల్ యాత్ర ఒక అస్త్రంగా పనిచేసింది. అయితే రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రయాణాన్ని ఎలా అంచనా వేయాలి అనేది పెద్ద సవాలే. రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్న సమయంలోనే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ ఎంసీడీ ఎన్నికలు, లోక్సభలో 1 స్థానంతో పాటు 5 రాష్ట్రాల్లోని 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏం సాధించింది అన్నది ఆలోచిస్తే, గుజరాత్లో బీజేపీ మునుపటి కంటే అతిపెద్ద విజయాన్ని నమోదు చేయగా, అక్కడ కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారి ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. కానీ ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత చెత్త ప్రదర్శనను కనబర్చింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది.
చర్చ అప్పట్లో పెద్దగానే సాగింది. దానిపై కాంగ్రెస్ నాయకులు కూడా సమాధానమిచ్చారు. భారత్ జోడో యాత్ర అంటే ఎన్నికలు గెలిచే లేదా ఎన్నికల్లో గెలిపించే యాత్ర కాదు అని జైరాం రమేష్ వంటి నేతలు చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, దాన్ని పునరుద్ధరించడం అనేది రాహుల్ యాత్ర ఉద్దేశమని ఆ పార్టీ నాయకులే సెలవిచ్చారు. మోదీ ప్రభుత్వం ఉద్దేశాలు, విధానాల వల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, సమాజంలో చీలికలొస్తున్నాయి, రాజకీయ నియంతృత్వం ఒక సాధారణ అంశంగా మారింది అన్న కాంగ్రెస్ భావన. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర అసలు ఉద్దేశం ఈ 3 అంశాలను భారత ప్రజలకు అర్థమయ్యేలా చేయడం, వివరించడం. అయితే కాంగ్రెస్ నిర్దేశించుకున్న ఈ ఉద్దేశాల ప్రకారమే ఈ యాత్రను చూస్తే రాహుల్ గాంధీ ఈ యాత్ర ద్వారా ఏం సాధించారు, ఏం పోగొట్టుకున్నారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. యాత్ర సందర్భంగా ప్రజలు రాహుల్తో కలిసి రావడం స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో బలహీనంగా, మరికొన్ని రాష్ట్రాల్లో కనుమరుగు అయింది. అయితే రాహుల్ జోడో యాత్రతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అక్కడ సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాలు రెండూ కలిసి పనిచేశాయి. అక్కడ రాహుల్ గాంధీ యాత్ర చాలా విజయవంతమైంది. దాని ప్రభావంతో ఆ తర్వాత జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కర్ణాటక విజయం దక్షిణాదిలో కాంగ్రెస్కు కొంత బూస్ట్లా పనిచేసింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. కానీ అయినప్పటికీ రాహుల్ గాంధీ పర్యటన సమయంలో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించింది. రాజస్థాన్ విషయానికొస్తే అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్ల మధ్య విభేదాలున్నప్పటికీ యాత్ర కోసం ప్రజలను సమీకరించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే అక్కడ కూడా తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలవడం ఆ పార్టీని నిరాశపరిచింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమి పాలవడంతో రాహుల్ జోడోయాత్ర పార్టీకి ఉపయోగపడిందా లేదా అన్న దానిపై భిన్న వాదనలు మాత్రం కొనసాగాయి. రాహుల్ యాత్ర ముఖ్య ఉద్దేశం బీజేపీ సిద్ధాంతానికి పూర్తిగా భిన్నమైన భావజాలాన్ని ప్రజల ముందు ఉంచడమే. అయితే కాంగ్రెస్ తన సైద్ధాంతిక సంక్షోభాన్ని అధిగమించింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల సిద్ధాంతాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ కనిపిస్తోంది. మీడియా, ఇతర సంస్థలపై పూర్తిగా నమ్మకం పోయిందని, అందుకే తానే నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు ప్రజల వద్దకు వచ్చాననే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రస్తుతానికి ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి ఆందోళన చెందటం లేదని, ఆయన దృష్టంతా 2024 సార్వత్రిక ఎన్నికలపైనే కేంద్రీకృతమై ఉందని మాత్రం స్పష్టమవుతోంది. అయితే జోడోయాత్రకు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ చెబుతోంది. అవినీతికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ యాత్ర చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ యాత్ర చేపట్టినప్పుడు కూడా ఇది ఎన్నికల యాత్ర కాదు అనే చెప్పారు. కానీ అది పూర్తిగా రాజకీయ యాత్ర అని అందరికీ తెలుసు. కాబట్టే రాహుల్ కూడా తన జోడో యాత్రలతో ప్రజలకు దగ్గరవడమే కాదు, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారనేది మాత్రం నిర్వివాదాంశం. రాహుల్ గతంలో చేపట్టిన జోడోయాత్ర కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎంతో ఉపయోగపడింది. కర్ణాటక విజయంతో జోష్ తెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించుకుంది. ఈ పర్యటన వల్ల రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం జరిగిందనే ప్రశ్నకు ఈ 2 రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలే జవాబు చెప్తాయి. మరోవైపు రాహుల్ గాంధీ వ్యక్తిగత ఇమేజ్పై జోడోయాత్ర ఎక్కువ ప్రభావం చూపిందని చెప్పాలి. ఇంతకుముందు రాహుల్ గాంధీని బాగా ఎగతాళి చేసేవారు. అయితే ఇప్పుడు ఆయన యాత్రల్లో గొప్ప వ్యక్తిత్వం కనిపిస్తోంది. రాహుల్ గాంధీ గురించి మీడియా ఇప్పుడు మాట్లాడుతున్న ధోరణిలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇది ముమ్మాటికి రాహుల్ గాంధీ సాధించిన విజయమనే చెప్పాలి. తాను నిరుద్యోగులు, యువత, దళితులు, గిరిజనులు, పేదలు, రైతులు, ముస్లింలకు అండగా నిలుస్తున్నారని, 2024 ఎన్నికల్లో సరళమైన సైద్ధాంతిక రేఖను గీయడానికి ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ ఇస్తున్న సందేశం ఈ యాత్రల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశంలోని కొన్ని ఎంపిక చేసిన వ్యాపార సంస్థలు మాత్రమే అన్ని ప్రయోజనాలను పొందుతున్నాయని, మిగిలిన సమాజంలోని వారు నష్టపోతున్నారని ప్రజలను నమ్మించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. మోదీ ప్రభుత్వాన్ని కొన్ని వ్యాపార సంస్థల్లో వ్యతిరేకిస్తున్నామని, వారి కారణంగా బాధపడుతున్న వారికి అండగా నిలిచేందుకే తాను ప్రయత్నిస్తున్నట్టు రాహుల్ గాంధీ ఈ పర్యటనల ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నడ్డా, రాహుల్ గాంధీ చేస్తోంది భారత్ జోడో యాత్ర కాదు, అది భారత్ తోడో యాత్ర అని వ్యాఖ్యానించారు. ఇది ఒక ప్రాయశ్చిత్త యాత్ర. ఎందుకంటే రాహుల్ గాంధీ పూర్వీకులు భారత్ను విచ్ఛిన్నం చేయడానికి ఏ అవకాశాన్ని వదల్లేదు. అందుకే ఇప్పుడు ప్రజల్లో తిరిగి రాహుల్ ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారంటూ కమలం పార్టీ నేతలు
సెటైర్లు వేస్తూనే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందున్న సవాళ్లు ఏంటి? ఇండియా కూటమి పార్టీలను కలుపుకొని పోవడమే కాదు, పార్టీ పరంగా కాంగ్రెస్ మరింత బలపడాలి. బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాహుల్ జోడో న్యాయయాత్ర ఎంత మేరకు ఉపయోగపడుతుంది? కూటమి పార్టీలు కూడా రాహుల్ యాత్రతో కదం తొక్కుతాయా? ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? రాహుల్ న్యాయయాత్ర ముఖ్యంగా ఏ రాష్ట్రాలపై ఫోకస్ పెడుతుంది? కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మణిపూర్ రాజధాని ఇంఫాల్కి దక్షిణంగా ఉన్న తౌబాల్లో జరిగిన బహిరంగ సభలో మోదీ పైన విరుచుకుపడ్డారు. గత మే మాసంలో మణిపూర్లో జరిగిన హింసాకాండలో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రధాని మీ కన్నీళ్లు తుడవటానికి కూడా రాలేదు. భారతదేశంలో మణిపూర్ భాగం కాదా అని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ను రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మణిపూర్ ప్రజల బాధలను మేము అర్థం చేసుకున్నాం, శాంతి సామరస్యాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ప్రధానిపైన విరుచుకుపడ్డారు. మోదీ ఓట్లు అడగటానికి మాత్రమే మణిపాల్కు వచ్చారని, ఇబ్బందుల్లో ఉన్నవారి బాధను పట్టించుకోవడానికి, పంచుకోవటానికి కాదని ఆరోపించారు. ఇక మోదీకి సముద్రంలో డైవ్ చేయడానికి, స్నానం చేయటానికి సమయం ఉంది, కానీ ప్రజలను ఓదార్చేందుకు లేదు. మతాన్ని, రాజకీయాలను మిళితం చేసి బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందని విమర్శించారు. ఇక బీజేపీ నాయకుల పెదవుల నుంచి రామ్ అనే పదం ఉంది, కానీ వారి పక్కన కత్తి కూడా ఉంటుందన్న ఖర్గే సామాజిక న్యాయం, లౌకికవాదం, సమానత్వానికి తమ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు రాహుల్ భారత్ జోడో న్యాయయాత్ర చేపడుతున్నారని వివరించారు. రాహుల్ జోడో న్యాయయాత్ర ప్రారంభంలో కాంగ్రెస్ నేతలు చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తిగా బీజేపీని టార్గెట్ చేస్తూ సాగాయి. యాత్ర లక్ష్యం ఏమిటో స్పష్టం చేశాయి. 2024 పార్లమెంటు ఎన్నికల లక్ష్యంగానే తమ యాత్ర ఉందనేది కాంగ్రెస్ నేతలు చెప్పకనే చెప్పిన మాట. ఇక రాహుల్ యాత్రకు ఎన్నికలకు సంబంధం లేదని పైకి ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు జాగృతం చేయటానికి, ప్రజలకు న్యాయం చేయటానికి చేపట్టిన యాత్ర అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఆఖరి లక్ష్యం మాత్రం ఎన్నికలే. ఒకే ఒక్కడు భారతదేశంలో మునుపెన్నడూ ఎవరూ చేయని అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశాడు. కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల భారత్ జోడో యాత్రను చేపట్టాడు. బహుశా ఇన్ని వేల కిలోమీటర్లు, అది కూడా దేశవ్యాప్తంగా యాత్ర చేసిన మొదటి వ్యక్తి యువనేత రాహుల్ గాంధీయేనేమో. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు, ఎన్నో పరాజయాలు, రాజకీయంగా అత్యంత అధమదశ, దేశవ్యాప్తంగా కూడా డీలాపడ్డ క్యాడర్. ఇలాంటి పరిస్థితుల మధ్య రాహుల్ ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో యాత్రను శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు, పార్టీని మళ్లీ పట్టాలెక్కించేందుకు తొలి విడత జోడో యాత్ర ఎంతో ఉపయోగపడింది. అదే ఊపుతో ఇప్పుడు సాగిస్తున్న న్యాయయాత్రపైన కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఆశలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికలకు కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ పాదయాత్ర సాగించడం కాంగ్రెస్ ప్రయత్నంగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని యాత్ర సైద్ధాంతికమైనది, ఎన్నికల యాత్ర కాదన్న కాంగ్రెస్ ఇది 10 సంవత్సరాల నరేంద్ర మోదీ ప్రభుత్వ అన్యాయకాలకు వ్యతిరేకంగా జరుగుతున్నట్లుగా చెప్పుకుంటోంది. ఇక రాహుల్ గాంధీ 110 జిల్లాల మీదుగా 67 రోజుల పాటు 6700 కిలోమీటర్లకు పైగా ప్రయాణించనున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో 20 జిల్లాల మీదుగా 11 రోజుల్లో 1074 కిలోమీటర్లు, ఆ తర్వాత జార్ఖండ్లో 8 రోజులు, అస్సాంలో 8 రోజులు, మధ్యప్రదేశ్లో 7 రోజులు గడుపుతారు. ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీలోని గాంధీ కుటుంబం కంచుకోట అయిన అమేథీ, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసితో సహా రాజకీయంగా కీలకమైన ప్రాంతాల గుండా యాత్ర సాగుతుంది.
80 లోక్సభ నియోజకవర్గాలతో ఉత్తరప్రదేశ్లో యాత్ర విస్తృతంగా ఉండటం, కాంగ్రెస్ నుంచి కేవలం ఒక లోక్సభ ఎంపీతో మునుపటి ఎన్నికలలో ఖాళీగా ఉన్న పాత పార్టీకి చాలా అవసరం. 4వ అతిపెద్ద రాష్ట్రమైన రాయ్బరేలీ స్థానం నుంచి సోనియాగాంధీ మాత్రమే కాంగ్రెస్ ఎంపీ. అంటే ఉత్తరప్రదేశ్ మీదుగా పూర్తిగా దృష్టి కేంద్రీకరించి కాంగ్రెస్ ఈ యాత్రను కొనసాగిస్తోంది. ఉత్తరప్రదేశ్లో ఇంతకుముందు ఉన్న బలాన్ని తిరిగి తెచ్చుకోవటం కూడా ఈ యాత్రలో లక్ష్యమని చెప్తున్నారు. బీహార్లోని 7 జిల్లాలు, జార్ఖండ్లోని 13 జిల్లాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర వరుసగా 425 కిలోమీటర్లు, 804 కిలోమీటర్ల మేర సాగనుంది. ఇక కాంగ్రెస్కు తిరిగి నూతన జవసత్వాలు అందించేందుకు జోడో యాత్రకు పూనుకున్నారు రాహుల్. మరోవైపు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో కీలక పాత్ర వహిస్తోంది. కూటమి భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు కూడా కొనసాగిస్తోంది. బీజేపీ పైన పోరుకు పూర్తిగా సన్నద్ధమైన కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగానే ఎప్పుడు రాహుల్ గాంధీ కూడా జోడో యాత్ర 2వ దఫా కొనసాగిస్తూ బీజేపీ పైన విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. ఏది ఏమైనా కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ను నెట్టుకురావాలంటే, తిరిగి గట్టెక్కాలంటే రాహుల్ యాత్ర విజయవంతం కావాల్సిందే. ఇది వాల్టి బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.